నమస్తే, వన్ టీవీ న్యూస్కి స్వాగతం. తిరుపతి నగరంలోని సోనోవిజన్ మొబైల్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసును తిరుపతి జిల్లా పోలీసులు కేవలం 6 రోజుల్లోనే ఛేదించారు. షోరూంలో చోరీకి గురైన సుమారు 1.50 కోట్ల విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుర్తించారు. ఈ కేసులో జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన 5 నిందితులను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడే సమయంలో ఉపయోగించే ప్రత్యేక పద్ధతిని నిందితులు ఈ దొంగతనంలో అనుసరించినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకు ఉపయోగించిన పరికరాలు, ఇతర ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కీలక వాణిజ్య సంస్థలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న ఎస్పీ సూచించారు. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని సూచించారు. ఈరోజు చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని హెచ్ఎల్ఎస్పి క్రైమ్స్ మరియు హెచ్ఎల్ఎస్పి తిరుమల, తర్వాత టీసీఎస్ ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో డిఎస్పి తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగాయనే ఒక పద్ధతిలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగ్పూర్కి ఇమ్మీడియట్గా తీసి పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ ఆర్డర్లో, ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్కి కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్, బంగ్లాదేశ్కి ఎక్కువగా అందించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్ ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడ చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ బాపట్టిని అరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో, వెస్ట్ బెంగాల్ అరక్కా ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్ లిమిట్స్లో అక్కడున్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ఉదాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్ట్రిక్ట్ నుండి 3 మెంబర్స్, ముర్షిదాబాద్ జిల్లా నుండి ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని వాన్సిట్ వారెంట్ ద్వారా ప్రింట్ తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా మిటాక్ రికవర్ చేయడము తెలియదు. ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్, వాల్యూ ఉన్న షాప్స్, ముఖ్యంగా సోనీ కిచెన్ కానీ, గోల్డ్ షాప్స్ కానీ, ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ, లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నిటిని కూడా ఒక మీటింగ్ పెట్టి వాటిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా, మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీసు వారు టెక్నికల్ ఆధారం ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ, ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ ఈఎస్పీ ఉప టీమ్, సిసిఎస్ టీం అందరినీ కూడా
అభినందించడం జరుగుతుంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నిటిని కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తాం. నేను చెక్ ఇంకా ఇందులో అంబర్పేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాపన్న గౌడ్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ కోట దగ్గరికి వచ్చి పరిపాలించిన 7 నెలలు పరిపాలించిన పాపన్న గౌడ్ బడుగు బలిగిన వర్గాలకు న్యాయం చేస్తట్టు, అదేవిధంగా ఎన్నో అన్ని కులాలను ఎబ్బడేసుకొని ఎక్కడైతే అరాచకం అవుతుందో అక్కడ దిక్కు అటాక్ చేయడం చేసుకుంటా గోల్కొండ కోట దాకా వచ్చి 7 నెలలు దాన్ని పరిపాలించిండు. ఆ తర్వాత ఇవాళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ భూమి పూజ లాస్ట్ ఇయర్ పాపన్న జయంతికి భూమి పూజ చేసి ఇవాళ 4 గంటలకు ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున తెలంగాణకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి జనాలందరూ రావడం జరుగుతున్నది. మన కోరిక పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్లో పెట్టాలని 26 ఏళ్ల సంది మనం ఫైట్ చేస్తుంటే బలహీన వర్గాలకు మీద ఆధిపత్యం చేసే సమయంలో సర్దార్ పాపన్న గౌడ కుటుంబంలో పుట్టిన బడుగు బలహీన వర్గాల న్యాయం గురించి, వారికి జరిగే అన్యాయం గురించి పోరాడినటువంటి వ్యక్తి. అందుగుంచే ఈనాడు కూడా సర్దార్ పాపన్నను గుర్తించి, ఆనాడు చదువు లేదు కానీ ఆలోచన బాగుండే, ఏమి ఈ అన్యాయం అని ఆలోచన చేసి దొరల వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తికి ఆయన జన్మదిన సందర్భంలో శుభాకాంక్షలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహం కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం గురించి ఇవ్వాలంటే అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కనుక ఆ రోజులలో ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మీద కింది స్థాయిలో అన్యాయం జరుగుతుందని దొరల వ్యతిరేకంగా పోరాడినటువంటి సర్దార్ పాపన్న జన్మదిన సందర్భంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పనిసరిగా ప్రతి పౌరుడు కూడా ఆయన ఆలోచనను ఫ్యూచర్లో ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ పేదవానికి అన్యాయం జరిగినా వారి గురించి పోరాడి న్యాయం గురించి ఫైట్ చేయాలని కోరుతూ మరొకసారి సర్దార్ పాపన్నకు నా శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. పాపన్న గౌడ్ ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆ రోజు పాలకులకు వ్యతిరేకంగా మరియు పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకుడు పాపన్న గౌడ్. పాపన్న గౌడ్ యొక్క చరిత్ర చూసినప్పుడు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించకుండా సమస్యల పట్ల పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి వారైతే ఆ రోజు పేద ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా మనం ఈరోజు పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా సమాజంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల గురించి మనం ఆలోచించినటువంటి రోజు. కాబట్టి వారు ఆశించినటువంటి ఆశయాలు ఎక్కువ వారిని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉన్నది. ముసునూరులోని ఓ పాప్కార్న్ కంపెనీలో రసాయనాల కలకలం చోటు చేసుకుంది. రసాయనాల ప్రభావంతో 2 వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ముసునూరు పీహెచ్సీకి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కంపెనీలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే అస్వస్థతకు కారణమైనటువంటి రసాయనాలు ఏమిటి, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ముతూట్ ఫైనాన్స్లో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు వచ్చిన కస్టమర్లకు సిబ్బంది బంగారం ఇవ్వకుండా రేపు ఎల్లుండి అంటూ తిప్పుకుంటున్నారని వాపోతున్నారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని కొందరు కస్టమర్లు చెబుతున్నారు. తాజాగా బంగారం విడిపించుకునేందుకు వచ్చిన మరో కస్టమర్ను కూడా సిబ్బంది మళ్లీ రావాలని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. సమస్య వెంటనే పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు. సండే సోమవారం నుంచి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ నిన్న ఇలా మంగళవారం ఇలా అయిపోతాను ఇంకా ఇప్పుడు నేను ఆల్రెడీ 19 తారీఖు 2850 రూపాయలు ఉంది. రేపు కట్టాలి నేను ఈ వడ్డీ. ఈ రోజు వచ్చి 18 తారీఖు వచ్చిన, ఒకరోజు ముందు వచ్చిన. ఒకరోజు ముందు వస్తే ఏమంటున్నారు 3255 రూపాయలు కట్టాలని అంటే ఒకరోజు ముందు వచ్చిన నెల కాలేదు. ఇంకా ఇట్లా 3250 రూపాయలు కట్టాలని నేను ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు. మా పాత మేనేజర్కి సంబంధం లేదు. తీసుకోవాలి మేము వెనకాల వేస్తాం. మేము ఆల్రెడీ పైసలు లేకనే కదా బంగారం పెట్టింది. ఇక్కడ బంగారం ఎందుకు పెట్టినాం? ఆపదకోసం పెట్టినాం కదా. మీ బంగారం మీకు తీసుకుపోలేని సమాధానాలు ఏమనంటే అక్కడ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కూడా సమాధానం ఏం చెప్తలేదు. మీ మేనేజర్ నెంబర్ ఇలాంటి మేనేజర్ నెంబర్ కూడా ఇస్తలేదు. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో నేటి నుంచి అమల్లోకి వచ్చిన వన్-వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సరైన ముందస్తు ప్రణాళిక లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా రోడ్ నెంబర్ 12 జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్లే మార్గాల్లో పరిస్థితి దారుణంగా మారింది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వన్-వే ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. లేన్ మార్పులు, కనెక్టింగ్ రూట్లలో సరైన ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయాయి. మాసప్ ట్యాంక్ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్ 12 వద్ద భారీగా నిలిచిపోతున్నాయి. 3 గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకోవడంతో ద్విచక్ర వాహనాలు హీట్ ఎక్కి కొందరు వాహనాలను పక్కన పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సేవలకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు తీవ్ర ఆటంకంగా మారాయి. క్యాన్సర్ ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్తున్న అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్లే మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ వరకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టిన ఘటన కలకలం రేపింది. గొల్లగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల సభ్యులకు తెలియకుండా తప్పుడు తీర్మానాలు సృష్టించింది. శ్రీనిధి సిఐఎఫ్ రుణాల పేరుతో సుమారు 5.20 లక్షలు, అలాగే ఇతర నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయలక్ష్మి, శిరీష, నల్లపూచమ్మ, వీరహనుమాన్, మల్లికార్జున పొదుపు సంఘాలకు చెందిన నిధులు పక్కదారి పట్టినట్లు తేలింది. జిల్లా కమ్యూనిటీ బేస్డ్ ఆడిటర్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణలో సిఏ ఆంజనేయులు నిధులు స్వాహా చేసినట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం మొత్తం బుక్స్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు సంఘాలకు సంబంధించిన అమౌంట్ చూస్తే శ్రీనిధికి సంబంధించిన సార్ వాళ్ళు వచ్చేసి మొత్తం వెరిఫికేషన్ చేసిండు. దానికి కట్టాల్సిన అమౌంట్ కూడా కట్టేసిండు. రిమైనింగ్ అమౌంట్ సంబంధించి ట్రేస్ అవుట్ చేస్తుండు. ఎన్ని సంఘాలు మీద ఉంది దానికి సంబంధించి ఎన్పిఐలు ఉన్నాయి. ఎన్పిఐ ఎవరు బాధ్యతలు కూడా సార్ కూడా అక్కడ సిఆర్పి ద్వారా చేపిస్తుండ్రు. అయితే ఇప్పుడు మన గ్రామ సంఘానికి సంబంధించింది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. మన దగ్గర డబ్బులు ఉంటే మన గ్రామ సంఘం ఖాతాలు ఉంటే డైరెక్ట్ మన పొదుపు ఖాతాలో ఎట్లయితే డబ్బులు ఉంటే అప్పుడు మనం డైరెక్ట్ డ్రా చేసుకున్నాం. ఆ పద్ధతి ప్రకారం చేసుకున్నాం. కాబట్టి ఇవి ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళకి సంబంధించిన అమౌంట్లు ఇవి. ఇక్కడ మార్కెటింగ్ నడిచా నడవకనా, లేకపోతే మీ వివో మీటింగ్ నడిచా నడవకనా ఇవి పక్కకు పెట్టేసిండు. ఆయనకి ఇష్టానుసారం ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళకి మూవ్ చేసుకుంటే అమౌంట్ ఇచ్చుకుంటూ పోయిండు. స్టిల్ నా బుక్స్ కూడా అంతా పెండింగ్ ఉన్నాయి. తను ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు మనకు చూపించిన అమౌంట్ ఏంటంటే మొత్తం 6 సంఘాలకు చూపించిండు. 6 సంఘాలలో ఇప్పటి వరకు మనం లెక్క చేస్తే 5 సంఘాలకు సంబంధించిన డాటా చెప్పిండు. అంతకుముందు ఏమన్నా దీంట్లో 1 నేను బాకీ లేను సార్, మొత్తం వాళ్ళే కడతారు, మీరు వెళ్ళి అడగండి అని చెప్పి మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి డీటెయిల్కి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ పెడితే బాబు నువ్వు వచ్చి పాత పుస్తకాలు తీసుకురా, మరి ఆ లెక్కలకు మీరు చెప్పిన లెక్కలకు టాలీ కావట్లేదంటే మళ్ళీ మీరు వచ్చి క్వశ్చన్ చేస్తే మళ్ళీ తనకొత్త ఒప్పుకున్నాడు డబ్బులు వాటికి సంబంధించిన అవి చెప్తా. ఇంకా 2 సంఘాలు ఉన్నాయి. దాన్ని ఒకటి శిక్ష సంఘం 75,000 రూపాయలు చెప్తున్నాడు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సార్ 25 లో మనకు అవసరం తీసుకున్నాం. ప్రెసెంట్ 7,000 సార్, 7,011 సార్, 7,011 75 కదా సార్, 0 పెట్టు లేదు సార్, 7,000 సార్, 7,000 నేను తీసుకోండి. ఆయన ఏమంటే నువ్వు మీటింగ్ పెట్టలేవు, ఆ పైసలు కట్టేసి ఇప్పుడు నేను కూడా నేను ఒప్పుకోడు. ఇప్పుడు ఇంటికి వచ్చింది అక్కడికి వచ్చేసరికి టోటల్ కూడితే నాకు లెక్క కుదిరితేనే నేను క్యాచ్ చేస్తాను, లేదంటే అది కూడా రీపేర్ మీద వస్తుంది. 7,011 సార్ పెండింగ్ ఉంటుంది. టోటల్ క్యాచ్ కావాలి. అది కట్టాను మాత్రం అని చెప్పారు సార్. అది ఏంటంటే గంటలే మీటింగ్ పెట్టుంటే ఒకటి మార్కెటింగ్ సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది, దాని డౌట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా కలిపాను.
ఆ అమౌంట్ కూడా బాధ్యులం. ఇంత లెక్కలలో మనం ఎక్కడ కూడా సంబంధించి సిగ్నేచర్స్ కూడా పెట్టమని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు పెట్టమని చెప్పారా దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ కావాలి. కొంత మాకు ఇక్కడ లెక్కలు ఉన్నాయి బాగుంది, కానీ మీటింగ్ సరిగ్గా జరుగుతుంది. మీరు మీటింగ్ పెడితేనే మేము ఆ డబ్బులకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఈ నివేదికను కూడా డిఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ జరగకపోవడంతో ఈ లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి మా జిల్లా డిఆర్ఓ గారు తగు ఆదేశాలు ఏపీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా మళ్ళీ వచ్చే నెలలో కానీ మీటింగ్ తొందరలో పెట్టడం జరుగుతుంది. ఇంకా కొంత అమౌంట్ ఉన్నది 6,80,000 రూపాయలు. రిమైనింగ్ అమౌంట్ 2 లక్షల చిల్లర ఈయన వస్తుంది చేతిలో. అదే ఆ అమౌంట్ తోటి ఇప్పుడు ప్రస్తుతం సంఘం సంబంధించిన అమౌంట్ కూడా తను క్లారిటీ చెప్పలేకపోయేసరికి ఆ సంఘం లీడర్లు కూడా నీకే ఇచ్చాను అంటే ఆ 2,80,000 రూపాయలు సంఘాలకి తననే ఒప్పుకున్నాడు అందరి సమక్షంలో. చేతిలో వచ్చేసి 1,32,000 రూపాయలు. ఇది కూడా కరెక్ట్ విచారణ. ఇందులో ఏమన్నా ఇందులో ఏముండదు. నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇంకేమన్నా పెండింగ్? ఏముండదు. ఇది 100% న్యాయమైన వాళ్ళకు. అంటే పుస్తకాల ప్రకారం మనం చేస్తాం. పుస్తకాలు అక్కడ ఉన్న రికార్డుకు అనుగుణంగా చేస్తాం తప్ప అందులో వేగేం ఉండదు. డాటాకు అనుగుణంగానే మళ్ళీ ఇక్కడ సంఘ సభ్యులను కూడా విచారించడం జరిగింది. మీరు తీసుకున్నారా, మరి తీసుకుంటే ఎప్పుడు కడతారంటే మేము తీసుకున్నాం కట్టేసామని చెప్పడంతో దాంట్లో మరి నువ్వు చూపించిన లెక్కలకు వాళ్ళు చెప్పిన దానికి తేడా ఉంది అంటే దానికి విఓఏ రెస్పాన్స్ అయ్యి నేనే కడతానని చెప్పుకోవడం జరిగింది. ఇది గ్రామ సంఘంకు సంబంధించిన లెక్కలు కాబట్టి గ్రామ సంఘంకు సంబంధించిన లెక్కలకు వచ్చేసరికి ఇది 8 లక్షలు. 8 లక్షల్లో సంఘం లీడర్ల వద్ద సంఘం సీఏ రూపకంగా తీసుకున్న డబ్బులు ఉన్నాయి. తదనుగుణంగా తను 3 లక్షల వరకు తను వాడుకున్నాడు. వాళ్ళ అమ్మ సంఘం పేరు మీద కొంత అవన్నీ కలిపి ఇది శ్రీనిధికి సంబంధించిన అమౌంట్లో అక్కడ కూడా 8-10 లక్షలు దాకా ఉన్నాయి. ఆ అమౌంట్తో కలుపుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఇంత జరిగింది కదా, మీరేమైనా చర్యలు? మేము తీసుకోము. మా అధికారి గారు డిఆర్ఓ గారు తీసుకుంటారు. మేము నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కల్వకుర్తి ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై కోర్టు స్టేను ఎత్తివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చింది 30 ఏళ్ళు దాటిపోయింది. ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యంలో ఈరోజు ప్రకృతి కూడా మన మీద పగబట్టింది. ఈ సంవత్సరము లెనినా పేరుతోటి వర్షాలు లేవు. తీవ్రమైనటువంటి దుర్భిక్షం వచ్చింది. తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చింది. వేసుకున్న పంటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తాగడానికి కూడా మంచిగా కరువు వస్తుంది. ఈ విధంగా ప్రతి కుటుంబం కూడా బాధతో ఉంది. చేసుకుందామంటే పని లేదు. ప్రతి సెక్షన్ కూడా ఇబ్బందిలో ఉంది. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పల్లె ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మన రాజధాని ప్రాంతం కావచ్చు, ఆ విధంగా ఎక్కడైతే కాంగ్రెస్ అడుగు పెట్టిందో, కాంగ్రెస్ అడుగుపెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హత్యలు, దోపిడీలు, అరాచకాలు, ఆ విధంగా మొత్తం కూడా రైతుల ఆత్మహత్యలు, ఈ విధంగా ఉంటే ప్రకృతి కూడా కరుణించదు. ప్రకృతి కూడా పగబడుతుంది. సకాలంలో వర్షాలు కురవవు. సకాలంలో పాడి పంట కలగదు. అన్ని వర్గాలు, అన్ని సెక్షన్స్ కూడా చాలా ఇబ్బందితోటి, బాధతోటి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రావణ రాజ్యం. ఏ విధంగా సీతమ్మని ఎత్తుకపోయి రావణుడు రామునికి ఎంత ఇబ్బంది పెట్టిండో, సీతకి ఎంత ఇబ్బంది పెట్టిండో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను అంత ఇబ్బంది పెడుతున్నాడు. అంత బాధ. తెలంగాణ ప్రజలు ఏదో ఎడ్డోలు కాదు, గుడ్డోలు కాదు, రాజకీయంగా చాలా తెలివిపరులు. ఎప్పుడు ఏ సమయంలో ఇది ఇచ్చినటువంటి మాట తప్పినో అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా కర్రు కాల్చి బాధ పెట్టాలని, రేవంత్ రెడ్డికి ముఖ్యంగా బాధ పెట్టి గద్దె దింపాలని చేస్తున్న మోసాలు, చేస్తున్న దగాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న దగాలను మేము ఎండగట్టక తప్పదు. కాబట్టి ప్రజలారా, వాళ్ళు చేస్తున్న మోసాలను గమనిస్తూ ఉన్నారు, గమనిస్తూనే ఉంటాము.
ఈ 2 సంవత్సరాలు మీకు నిద్ర లేకుండా మేము ప్రజల తరఫున పోరాడి మిమ్మల్ని గద్దెంచేది తప్పక అందరూ కూడా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి గద్దెంచవలసిన అవసరం ఉన్నది. ఏదైతే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కలెక్టరేట్ కట్టడం కానీ, సెక్రటరేట్ కట్టడం కానీ, అంబేద్కర్ విగ్రహం పెట్టడం కానీ, అలాగే అమరవీర రక్షణ పెట్టడం కానీ, ఇవన్నీ మన రాష్ట్రానికి ఎంతో మంచి పేరు తెచ్చిన ఇవన్నీ కూడా ఓర్చుకోలేక వారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆనమాలు చెరిపేస్తామని ప్రగల్భాలు పడుతున్న వీళ్లను రాబోయే కాలంలో ప్రజలంతా తరిమి కొట్టే రోజు వస్తుందని గమనించవలసిన విషయం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ 2.5 సంవత్సరాలలో అభివృద్ధి అనేది కుంటుపట్టిపోయింది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.